నమస్తే అన్న అందరికీ. నిన్న ఒక సంఘటన జరిగింది, బాధ అనిపించింది చాలా. నాగర్ కర్నూలు అంట చిన్న పిల్ల. వాళ్ళు రెడ్డి కులం అంట, ఇది చిన్న కులం అని చెప్పి ఆమె ఏదో అడిగిందంట. ఎందుకు కట్టాలా, ఎందుకు వసూలు చేస్తారో మరి ఇంకేదో అడిగిందంట ఆమె. దానికి మమ్మల్ని అడుగుతారు ఆమె చిన్న కులం వాళ్ళు అని చెప్పి వాళ్ళని అంటారని వాళ్ళని మాట్లాడి వాళ్ళని తొక్కి కొడుతుంటే ఆ తల్లి అడ్డుపడ్డానికి ఆ పిల్లని కూడా తొక్కి చంపారంట. ఇది న్యాయమేనా? అక్కడ గుడికి వచ్చిన వాళ్ళంతా దేవుని దగ్గరికి వచ్చి మొక్కనికి వస్తారు కదా, మరి పైసలు ఎందుకన్నా దేవుని మొక్కనికి? ఎందుకు పైసలు ఎందుకు, మీకు ఎందుకు ఇవ్వాలి? మరి అట్లా వేస్తే బోర్డు పెట్టేసేయండి. ఇక్కడ ఉంటేనే దీనికోసం పైసలు ఇస్తున్న మొక్కనికి రండి, లేకపోతే రాలని బోర్డు పెట్టేయండి. రాకుంటుంటారు ఎవరు? 10 రూపాయల బండి కోసం పెద్ద రచ్చ చేసి అది చేసి హిందువులను అది చేస్తారు ఇది చేస్తారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. మరి అది అక్కడనే జరిగింది కదా, మల్లన్న జాతరనే కదంట అది, గుడి దగ్గరనే జరిగింది కదా. మరి ఇప్పుడు ఎవడు మాట్లాడతారు హిందువు వచ్చి? ఇది తప్పు కాదా? మన ధర్మంలో రాసి ఉంది అట్లా ఏమని, చిన్న కులం వల్ల ఎలగొట్టి మన ఏదేవాడు అని చెప్పిండా మీకు? దీనికోసం మాట్లాడారు. ఇది ధర్మం అధర్మం అని అనర్థం, ఇది న్యాయం అన్నమాట. అంటే పెద్ద కులాలకే హిందూ అంటే పెద్ద కులాలే, చిన్న కులాల వాళ్ళకి హిందువులు కారా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ప్రాణాలకి రక్షణ ఉండదు. అయితే అందుకే కదా పక్క దేవుళ్ళని చూసుకొని అలదానికి వెళ్ళిపోతారు చిన్న కులం వాళ్ళంతా. ఇప్పుడు మన స్ట్రెంత్, మన హిందూ ధర్మం స్ట్రెంత్ పెరగాలంటే మీరు ఇట్లాంటి అడ్డుకట్ట వేస్తేనే కదా, ఇట్లాంటి వాళ్ళని మీరు ఆపితేనే కదా మీ హిందువులకి, మన హిందువులకి ధర్మం అనేది న్యాయం అనేది ఉన్నదని చెప్పి వాళ్ళకి పోకుంటుంటారు. ఇట్లాంటి పని చేస్తే ఇంకెవడు ఉంటారు దేవుని మీద? ఎవనుకుంటుంది? మన దాంట్లో ధర్మం లేదు, మన దేవుళ్ళని మొక్కితే న్యాయం లేదనేది నెగిటివ్ మైండ్ తోటి వెళ్ళిపోతున్నారు మన హిందువులు. మాట్లాడారు ఇప్పుడు వచ్చి హిందూ మీడియాలో ఉన్న వాళ్ళంతా సొల్లు చెప్పేటోళ్ళంతా వచ్చి మాట్లాడారు. ఆ పిల్ల పసిపిల్ల, 2 నెలల పిల్ల, ఇంకెంతో చూడాల్సిన పిల్ల పోయింది. 4 ఏడుస్తారు, ఊకుంటారు, అయిపోతుంది. ధర్మం చేయరు ఇప్పుడు. మాట్లాడతారు కదా ధర్మం అనేటోళ్ళు, హిందూ ధర్మం వాళ్ళు చేయరు.